హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ డిజిట్ ట్యూషన్స్. మై నేమ్ ఇస్ హేమంత్. ఈరోజు మనం మ్యాథ్స్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి నోయింగ్ అవర్ నెంబర్స్ అనే టాపిక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేయాలంటే ఇక్కడ చూడండి కొన్ని ప్రశ్నలు ఎలా ఉన్నాయో. 1,00,000 ఈక్వల్ టు డాష్ 10,000, 1,000,000 ఈక్వల్ టు డాష్ 100,000 ఇటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అయితే నేనేమంటానంటే ఇక్కడ మీరు 5th క్లాస్లో నేర్చుకున్న 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో ఉన్న ఒక కాన్సెప్ట్ ఉంది. అదే ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టమ్. అది వచ్చిందనుకో ఇవన్నీ రాయడం చాలా ఈజీ అయిపోద్ది. సో ఫస్ట్ మనం ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టమ్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి, అసలు వాటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, ఇవన్నీ కనుక ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్. నేను ఇండియన్ న్యూమరికల్ సిస్టాన్ని అలాగే ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టాన్ని మీకు పరిచయం చేయబోతున్నా. ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్ అంటే ఎలాగ ఉంటుందంటే చూడండి, మనం చిన్నప్పటి నుంచి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, దీన్ని 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores, 100 crores, 10 crores తర్వాత 100 crores, 100 crores తర్వాత 1,000 crores, 1,000 crores తర్వాత 10,000 crores, తర్వాత lakh crores. మళ్ళీ చెప్తున్నా, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores, 100 crores, 1,000 crores, 10,000 crores, 1 lakh crores. ఇట్లాగా ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్ మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. మరి ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టమ్ కొంతమందికి తెలుసు. అయితే వీటిని ఉపయోగిస్తూ ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టాన్ని, ఇది ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టమ్ కింద రాస్తున్నా, ఎలా రాయాలో మీకు ఒకసారి చెప్తున్నా చూడండి. ఓకే, ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో మరి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇండియన్ న్యూమరికల్ సిస్టంలో వన్స్ అంటే వన్స్ అమ్మ. ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో కూడా టెన్స్ ఉంటుంది, టెన్స్, అలాగే హండ్రెడ్స్, తర్వాత ఇక్కడ థౌజండ్స్ ఉంటే థౌజండ్స్ ఉంటుంది, థౌజండ్స్, ఇక్కడ కూడా 10,000s ఉంటుంది, 10,000s. ఇక్కడ వరకు అన్ని ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టమ్ రెండు ఒకటే. మరి ఎక్కడ సార్ డిఫరెన్స్ వచ్చింది అంటే ఈ ల్యాక్స్ దగ్గర నుంచి వచ్చింది. ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో ల్యాక్స్ అనేది ఉండదు. మరి ఆ ల్యాక్స్ని ఎలా చదువుతారు ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో అంటే థౌజండ్స్, 10,000 అయిపోయిన తర్వాత 10 తర్వాత ఏముంటుంది, 100 ఉంటుంది. సో 100,000s అని చదువుతారు. ఏమని చదువుతారు, 100,000s. అంటే ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో 100,000 అంటే ఇండియన్ న్యూమరికల్ సిస్టంలో దేనికి ఈక్వల్, లక్షకి ఈక్వల్. అంటే లక్ష అంటే 1 lakh అంటాం మామూలుగా. లక్ష అంటే 1 lakh కదా. 1 లక్ష అంటే ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో అయితే 100,000s అనాలి. ఏమనాలి, 100,000s. మరి 100,000s అయిపోయిన తర్వాత ఇక్కడ 10 lakhs ఉంది. ఇక్కడ ఇంకా మారిపోయింది. ఇక్కడ ఇంకా ఎలా మారిపోద్దంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10 lakhs ఉంది చూసారా, ఇక్కడ మిలియన్ అంటాడు. 1 million. మీరు మామూలుగా అన్నిటికీ చూస్తారు కదా, అప్పుడు బాహుబలి వ్యూస్ ఎన్ని వచ్చాయి, ఏదన్నా ఒక సాంగ్ రిలీజ్ చేశారనుకో, బాహుబలిలో ఎన్ని వ్యూస్ వచ్చాయి, ప్రభాస్ అన్నయ్యకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, అల్లు అర్జున్ గారికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఆ సినిమా పాటలకు సంబంధించి వ్యూస్ చూస్తారు. 1 million వ్యూస్. 1 million అంటే ఏంటనుకున్నారు, 1 million అంటే 10 lakhs. 1 million అంటే ఎంతండి, 10 lakhs అని అర్థం చేసుకోవాలి. 1 million అంటే 10 lakhs. ఇండియన్ న్యూమరికల్ సిస్టంలో 10 lakhs అంటే ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో 1 million. ఇప్పుడు 10 millions, 10 మిలియన్లు అంటే 1 కోటి, క్రోర్. 1 million, 10 million, 100 millions. హెచ్ మిలియన్ అని పెట్టినా 100 millions పెట్టినా ఎలాగైనా ఒకటే, దాంట్లో ఏం తేడా లేదు. కానీ ఇక్కడ హెచ్ మిలియన్ అని పెట్టచ్చు, 100 millions అని పెట్టచ్చు. అంటే ఇది మిలియన్స్.
మరి మిలియన్స్ అయిపోయిన తర్వాత ఏముంటుంది సార్ అంటే బిలియన్. ఏముంటుంది? బిలియన్. అతను ఒక బిలియనీర్ అంటారు. బిలియన్ అంటే ఎంత సార్ అంటే 100 crores, 100 కోట్లు. ఒక బిలియన్ అంటే ఎంత సార్ అంటే 100 crores, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 10 billions. 10 billions అంటే ఎంతండి? 1000 crores. ఎన్ని కోట్లు? 1000 కోట్లు. 10 billions ఉన్నాయంటే ఆ వ్యక్తి దగ్గర 1000 కోట్లు ఉన్నట్టు. అలాగే 100 billions. 100 billions అంటే ఎంతండి? 10,000 crores. 100 billions అంటే ఎంతండి? 10,000 crores. మరి ట్రిలియన్. ట్రిలియన్. ట్రిలియన్ అంటే ఎంతండి? 1,00,000 కోట్లు. ఎలాన్ మస్క్ సంపాదన, హీఈస్ ఎ ట్రిలియనీర్ అంటే అతని దగ్గర ఒక 17 ట్రిలియన్ డాలర్స్ డబ్బులు ఉన్నాయి అలా అంటూ ఉంటారు. అంత అన్ని లక్షల కోట్ల డాలర్లు ఉన్నట్టు అర్థమవుతుందా? అంబానీ గారు, అదానీ గారు వీళ్ళందరూ లక్షల కోట్ల డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళని ట్రిలియనీర్స్ అంటారు. ట్రిలియనీర్ అంటే 1,00,000 కోట్లు. అయితే సార్ ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది 2 విషయాలు. ఇండియన్ న్యూమరికల్ సిస్టంలో ఫస్ట్ ఏమో 3 డిజిట్లకు కామా పెడతారండి. అంటే ఇక్కడ ఒక కామా పెడతారు, ఇక అక్కడ నుంచి 2 డిజిట్లకు కామా పెట్టుకుంటూ వస్తారు. అంటే ఇక్కడ 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 అలా కామా 2 డిజిట్లు పెట్టుకుంటూ వస్తారు. కానీ ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి 3 డిజిట్లకి, ఇక ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో ఫస్ట్ 3 డిజిట్లు, నెక్స్ట్ 3 డిజిట్లు, ఆ తర్వాత 3 డిజిట్లు, ఆ తర్వాత 3 డిజిట్లు అంటే మిలియన్స్ వరకు, మిలియన్స్కి, ఆ తర్వాత 3 అంటే బిలియన్స్కి, ఇలా కామాలు పెట్టుకుంటూ వస్తారు. అంటే ఇవన్నీ హండ్రెడ్స్. అంటే హండ్రెడ్స్ అంటే 1s, 10s, 100s అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి హండ్రెడ్స్ అంటారు, వందల్లో. ఇవి థౌజండ్స్లో 3 ఉంటాయి ఎక్కడ? ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో. మిలియన్లో కూడా మళ్ళీ మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్స్ 3 ఉంటాయి, కామా పెడతాం. బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్స్, తర్వాత ట్రిలియన్స్ ఉంటుంది. సార్ ఇప్పుడు మనం ఎలాగ గుర్తుపెట్టుకోవాలి ఎన్నిటికి ఎన్ని అని అంటే నేను జాగ్రత్తగా చెప్తా. ఫస్ట్ జాగ్రత్తగా వినండి, ఆ తర్వాత నేను సమ్మన్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. 1s అంటే 1, 10s అంటే 10. 10s అంటే మనకు తెలుసు, దానికి ఇబ్బంది లేదు. ఇక్కడ చూడు, కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక లాజిక్ చెప్తా చూడు. నీకు 10 అని ఇది 1s అంటే 1 అని పెట్టావు నాన్న. చూడు, 1s అంటే 1 అని పెట్టు, బాగుంది. 10s అంటే 10 అని పెట్టు, ఒక 0 ఉంది కాబట్టి 10^1 అని పెట్టు. నీకు ఒక 0, నువ్వు అది ఇంకా మిగతా మర్చిపో. 10^1 నాకు ఎన్ని తెలియదు అనుకో. మాకు ఒక 0 ఉంది కాబట్టి పైన 10 పైన 1 అని పెట్టా. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని 10^2 అని చదవాలి. చదవటం అంటే అలా చదువుకో. అంటే 10² అంటే అర్థం ఏంటంటే నువ్వు చిన్న ఏదో బట్టీలాగా అనుకో. కొద్దిసేపు 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 10² అని పెట్టా. 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి పైన 3 అని పెట్టా, 10^3. 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 10^4. 5 సున్నాలు ఉన్నాయి కాబట్టి 10^5. ఇలా గుర్తుపెట్టుకో. 6 సున్నాలు ఉన్నాయి కాబట్టి 10^6. ఎందుకో చెప్పనా ఒకసారి నీకు. ఇప్పుడు ఈజీగా ఏదైనా సరే సమ్ వస్తే ఐడెంటిఫై చేయడం. 1,00,000 అంటే ఇప్పుడు 10^5 అంటే 5 సున్నాలు ఉంటాయి. 1,00,000కి 5 జీరోలు ఉంటాయి, గుర్తుపెట్టుకో. అయిపోయిందా? సింపులా? 100కి ఎన్ని జీరోలు ఉంటాయి? 2 జీరోలు ఉంటాయి. 1000కి ఎన్ని జీరోలు ఉంటాయి? 1000కి ఎన్ని జీరోలు ఉంటాయి? 3 జీరోస్ ఉంటాయి. 10,000కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 4 జీరోస్ ఉంటాయి. 1,00,000కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 5 జీరోస్ ఉంటాయి. 10^6 అంటే 10 lakhs. 10 lakhs అంటే 1 మిలియన్. 1 మిలియన్ అంటే 10 లక్షలు, ఇందాక చెప్పుకున్నాం కదా. సో 1 మిలియన్ అంటే 10^6, 6 జీరోలు ఉంటాయి. 10^7 కోటికి 7 జీరోలు ఉంటాయి. ఎవరన్నా అడుగుతారు మన ఇంటికి వచ్చినప్పుడు, అరే కోటికి ఎన్ని సున్నాలు రా అంటారు. అంటే ఆయనకి ఏదో బాగా తెలిసినట్టు, ఆయనకి ఏం తెలియదు కానీ మనల్ని అడుగుతుంటాడు. అయినా సరే మనం చెప్పాలి. ఇప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కోటికి ఎన్ని జీరోలు ఉంటాయి? 7 జీరోస్ ఉంటాయి. 10 కోట్లకి ఎన్ని జీరోలు ఉంటాయి నాన్న? 8 జీరోస్ ఉంటాయి, గుర్తుపెట్టుకో. 1,00,000కి 5 జీరోలు ఉంటాయి. 10 లక్షలకు 6 జీరోలు ఉంటాయి. 1 crore కి 7 జీరోస్ ఉంటాయి.
10 crores 10 power 8 అంటే 8 జీరోస్ ఉంటాయి. 10 కోట్ల తర్వాత 100 కోట్లకి 9 జీరోస్ ఉంటాయి. 10,000 crores అండి ఇది. 1000 crores 1000 కోట్లకి 10 power 9 కాదు 10 power 10 1000 కోట్లకి 10 సున్నాలు ఉంటాయి. ఒకటి పక్కన 10 సున్నాలు ఉంటాయి. అలాగే 10,000 కోట్లకి 10 power 11 11 జీరోలు ఉంటాయి. 1,00,000 కోట్లకి 10 power 12 ఒకటి పక్కన 12 సున్నాలు ఉంటాయి. ఇక్కడ వరకు కొంచెం అర్థమైంది. ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్ అంటే వన్స్ నుంచి ల్యాక్స్ వరకు ఉంటాయి. ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టమ్ అంటే వన్స్ నుంచి ట్రిలియన్ వరకు ఉంటాయి. ఈ రెండిటి తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి సార్ ఇక్కడంటే, ఇప్పుడు ఫస్ట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 10 power 1 10 power 2 అన్నది సార్, వాటిని గుర్తుపెట్టుకుంటే ఏది ఇచ్చినా మనం రాసేస్తాం. ఇప్పుడు ఎలాగో నేను జాగ్రత్త చెప్తే చూడండి. ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్ను ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టమ్, ఇది ఇండియన్. ఓకే, ఇక్కడ వన్స్ అంటే ఇక్కడ కూడా వన్సే, ఇక్కడ టెన్స్ అంటే ఇక్కడ కూడా టెన్సే, ఇక్కడ హండ్రెడ్స్ అంటే ఇక్కడ కూడా హండ్రెడ్సే, మరి ఇక్కడ థౌజండ్స్ అంటే ఇక్కడ కూడా థౌజండ్సే, ఇక్కడ ల్యాక్స్ అంటే మారిపోయింది. ల్యాక్స్ అంటే ఇక్కడ నుంచి ఏంటి, ఇక్కడ 10,000 కూడా ఉంది. ఇంకోటి 10,000 అంటే ఇక్కడ కూడా 10,000. ఇక్కడ వరకు బాగుందండి. మరి ఇక్కడ ల్యాక్స్, ఇక్కడ ల్యాక్స్ అంటే ఇక్కడ ఎంత అంటే 100,000. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వస్తున్నా, నేను మొత్తం జాగ్రత్తగా వస్తున్నా చూడండి. వన్స్ అంటే 1 అని చెప్పాను కదా, టెన్స్ అంటే 10 power 1 అని చెప్పాను కదా, అంటే 1 సున్నా ఉంది కాబట్టి. 100 అంటే 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 10 స్క్వేర్ అని చెప్పాం కదా, 10 స్క్వేర్ అని చెప్పాం కదా. 1000 అంటే 3 సున్నాలు ఉన్నాయి కదా, 10 క్యూబ్. 10,000 అంటే 10 power 4. 100,000 అంటే 10 power 5. 100,000 అన్న లక్ష అన్న ఒక్కటే. ఇప్పుడు చెప్తానండి అసలు బిట్టు. లక్షకి ఎన్ని వేలు, 1 lakh = -thousands అన్నాడు అనుకో. చూడు 1 lakh = -thousands. 1 lakh అంటే ఎన్ని జీరోలు, 5 జీరోలు. ఎన్ని థౌజండ్స్ అన్నాడు కదా, 1000 అంటే ఎన్ని జీరోలు, 10 power 3 అంటే 10 power 3. 5కి 3కి డిఫరెన్స్ ఎంత, 2 అంటే 10 power 2 అని అర్థం పెట్టుకోవాలి. 10 power 2 అంటే 2 అంటే ఎన్ని జీరోలు అన్నట్టు అర్థం, 2 జీరోలు. ఒకటి పక్కన 2 జీరోలు పెడితే అంతే, అంటే 10 స్క్వేర్ అంటే ఎంత అయింది ఇప్పుడు, 100. ప్రశ్న ఏంటమ్మా, 1 lakh = -thousands. ఇది ప్రశ్న. 1 lakh = -thousands. 1 lakh అంటే 10 power 5, థౌజండ్స్ అంటే 10 క్యూబ్. 5కి 3కి డిఫరెన్స్ ఎంత, 2. నేను ఒక ట్రిక్ చెప్తున్నా నీకు, అంటే 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే అర్థం ఏంటి, 100. కాబట్టి 1 lakh = 100,000. 1 lakh అంటే ఎన్ని థౌజండ్స్ అండి, 100,000 అని గుర్తు పెట్టుకోవాలి. 100,000 అంటే 1,00,000. మరి ఇప్పుడు సార్ ఇంకా కొంచెం దీన్ని ముందు తీసుకెళ్దాం. 1 lakh = -tens. 1 lakh = -tens అన్నాను. 1 lakh అంటే ఎంత, 10 power 5. టెన్స్ ఎన్ని టెన్సో కావాలి, ఎన్ని టెన్సో కావాలంటే టెన్స్ అంటే ఎంత, టెన్స్ అంటే 10 స్క్వేర్, 10 power 1. 10 అంటే 1 సున్నా ఉంటుంది కాబట్టి 10 power 1. ఇక్కడ 5, ఇక్కడ 1. 10 power 5 10 power 1 అండి. డిఫరెన్స్ ఎంత అండి, 10 power 4. అంటే ఒకటి పక్కన 4 జీరోలు పెట్టాలి.
అంటే 10,000. అంటే 1,00,000 అంటే 10,000 టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు సార్ నువ్వు అంటావు, సార్ ఇదేముంది సార్, లక్ష అంటే దీన్ని ఇంకోలా చేయొచ్చు సార్. లక్ష అంటే ఎన్ని పదులు అన్నావు అనుకో, 1,00,000లో ఎన్ని పదులు ఉంటాయి అని అన్నావు అనుకో, బై 10 వేసావు అనుకో, అప్పుడు 0 కట్ అయితే ఎక్కడ కూడా మిగిలిద్ది అయిద్ది. కానీ 1 మిలియన్ ఈక్వల్ టు డాష్ హండ్రెడ్స్, 1 బిలియన్ ఈక్వల్ టు డాష్ థౌజండ్స్, ఇటువంటి ప్రశ్నలు ఎత్తా ఉంటాడు. మరి మిలియన్స్ బిలియన్స్ అన్నప్పుడు నువ్వు ఇట్లా రాసుకుంటా అసలు ముందు మిలియన్ అంటే ఎన్ని జీరోలు ఉంటాయో, బిలియన్ అంటే ఎన్ని జీరోలు ఉంటాయో అవన్నీ నీకు తెలవాలిగా, అవునా కదా? సో అట్లా నువ్వు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే 1 మిలియన్ 1 బిలియన్ ఏదొచ్చినా ఇప్పుడు నువ్వు రాస్తావు. నెక్స్ట్ అదే కంటిన్యూ చేస్తావు. ల్యాక్స్ వరకు బాగానే వచ్చేసింది సార్. ఇప్పుడు నేను కొంచెం ముందుకు వెళ్తున్నా. ఇక్కడ మిలియన్ అనే కాన్సెప్టు, అలాగే బిలియన్ అనే కాన్సెప్టు, అలాగే ట్రిలియన్ అనే కాన్సెప్ట్, 3 కాన్సెప్ట్లు ఉన్నాయి నాన్న. చాలామంది పిల్లలు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మిలియన్ అంటే ఎంతో, బిలియన్ అంటే ఎంతో అని. మిలియన్ అంటే ఎంత అంటే 1 మిలియన్ అంటే 10 lakhs. ఇక చూసే పని లేదు. 1 మిలియన్ అంటే ఎన్ని లక్షలు? 10 lakhs. అయితే నేనేమని గుర్తుపెట్టుకోమంటానంటే మిలియన్ అంటే 10⁶ అని గుర్తుపెట్టుకో. మిలియన్ అంటే ఎంత అని గుర్తుపెట్టుకో, 10⁶, 6 సున్నాలు ఉంటాయని గుర్తుపెట్టుకో. ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో 3 డిజిట్లు కామన్ పెడతారు కదా, అంటే బిలియన్ రావాలంటే మరో 3 డిజిట్లు పెరగాలి. అంటే బిలియన్ అంటే 6 కంటే ఇంకా 3 పెరిగితే 10⁹ అవుతుంది. 1 బిలియన్ అంటే 10⁹. 1 బిలియన్ అంటే ఎంత సార్ అంటే 100 కోట్లు, 100 crores. బట్టి 1 మిలియన్ అంటే 10 లక్షలు, 1 బిలియన్ అంటే 100 crores. 100 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయి? లెక్కేయాల్సిన పని లేదు. 1 బిలియన్ అంటే నువ్వు ఇక ఇలా గుర్తుపెట్టుకో, ఇంక అస్తమానం ఎప్పుడు నువ్వు లెక్కేయవు, కన్ఫ్యూజ్ అవ్వవు. 10⁹ అని గుర్తుపెట్టుకో. 1 ట్రిలియన్ అంటే 10⁻12. ఎందుకంటే 9కి ఇంకొక 3 కలిపా. బిలియన్ నుంచి ట్రిలియన్స్కి వెళ్ళాలనుకో, ఇంకో 3 స్థానాలు పెరగాలి. అంటే 10⁻12 అవ్వాలి. సో 10⁻12 అవుతే ఇక్కడ ట్రిలియన్స్ అనేది వస్తుంది. ట్రిలియన్ అంటే ఇప్పుడు ఎంత అంటే 1,00,000 crores, 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు. ఇప్పుడు బిలియన్లో మళ్ళీ ఏమేమి ఉంటాయి? 10 బిలియన్స్, 100 బిలియన్స్, 1000 బిలియన్స్. అంటే ప్రతి దాంట్లో మళ్ళీ 10 బిలియన్స్ అని, 100 బిలియన్స్ అని. ఇక్కడ చూడండి, బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్. 100 బిలియన్ తర్వాత ఏమొచ్చేస్తుంది? ట్రిలియన్ వస్తుంది. నీకు అర్థమైందా అండి? మిలియన్స్లో కూడా అంతే. 1 మిలియన్ తర్వాత 10 మిలియన్స్ తర్వాత 100 మిలియన్స్ అనేవి వస్తాయి. అయితే ఏదొచ్చినా కంగారు పడాల్సిన పని లేదు. 10 మిలియన్స్ అంటే ఇప్పుడు నువ్వు ఎంత అర్థం చేసుకోవాలి? 10⁻7, 6 తర్వాత 7 కదా. 100 మిలియన్స్ అంటే ఎంత అర్థం చేసుకోవాలి? 10⁸. 10⁸ అంటే 8 సున్నాలు ఉంటాయి. ఈ విధంగా కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నావు అనుకో, ఇక అక్కడి నుంచి నువ్వు ఏ ప్రశ్న వచ్చినా టప ఆన్సర్లు పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. నువ్వు ఎంత క్వశ్చన్ వచ్చినా సరే, నీకు ఎంత పెద్ద ప్రశ్న వచ్చినా నువ్వు మాత్రం ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు నాన్న. 1 మిలియన్ అంటే 10⁶, 10 lakhs. 1 బిలియన్ అంటే 10⁹, 100 crores. 1 ట్రిలియన్ అంటే 10⁻12, 1,00,000 crores. ఈ విధంగా కనుక అర్థం చేసుకుంటే మనం బిట్స్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా సరే బిట్స్ పెట్టేసుకుంటామంటే ఇప్పుడు చెప్తా చూడు, 2 బిట్లు సరదాగా. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు డాష్, నువ్వు చెప్పు ఎంత కావాలన్నా అంత, డాష్ 10,000. ఎన్ని 10,000s ఉంటాయి? 1 బిలియన్ కళ్ళు మూసుకొనైనా చెప్పగలను 10⁹ అని. 1 బిలియన్ అంటే 10⁹. 10,000 అంటే 1000 అంటే 3 zeros, 10,000 అంటే 4 zeros, lakh అంటే 5 zeros. అది గుర్తుపెట్టుకుంటే చాలు. 10,000 అంటే 10⁴ కదా, 4 జీరోలు కదా. 9కి 4కి డిఫరెన్స్ ఎంత? 5. అంటే 1 పక్కన 5 zeros పెట్టేస్తే అదే మన ఆన్సర్.
ఒకటి పక్కన 5 జీరోస్ అంటే ఏంటి? ఒకటి పక్కన 5 జీరోస్ పెడితే అది ఎంత అవుతుంది? 1,00,000 అవుద్ది. అంటే 1,10,000 అనొచ్చు. ఇక్కడ దీన్ని అక్షరాల్లో అంటే ఇట్లా రాయొచ్చు, 1,10,000, 1,10,000. 1 బిలియన్లో 1,10,000 ఉంటాయి. 1 బిలియన్లో ఎన్ని 10,000 ఉంటాయి? 1,10,000 ఉంటాయి. ఇంకా రాయొచ్చు, ఇది చూసుకో నువ్వు అంటే 10 బిలియన్స్లో ఎన్ని థౌజండ్స్ ఉంటాయని అడిగాడు క్వశ్చన్. 1 బిలియన్ అయితే 10⁻9. 10 బిలియన్స్ అంటే ఎంత? 10⁻10. 100 బిలియన్స్ అంటే ఎంత? 10⁻11. అంతే కదా. ఇది గుర్తుందనుకో, 10 బిలియన్స్ అంటే 10 ఎందుకు? బిలియన్కి 9 సున్నాలు ఉంటాయి, 10 బిలియన్స్కి 10 సున్నాలు ఉంటాయి. సో 10⁻10 అండి ఇది. 1000కి ఎన్ని జీరోలు ఉంటాయి? 1000కి 3 జీరోస్ ఉంటాయి. సో 10³ అయిపోయింది. 10కి 3కి డిఫరెన్స్ ఎంత? 7. 10⁻7. నీకు 10⁻7 అంటే ఇంకో రకంగా చెప్పా. 6 జీరోలు ఉంటే 1 మిలియన్ అన్న. 10⁻6 అంటే 1 మిలియన్ అన్నానా? మరి 7 జీరోస్ ఉంటే 10 మిలియన్స్. ఇదిగో చూసుకో, 10 మిలియన్స్ అంటే సో 10 మిలియన్. 10 బిలియన్స్లో 10 మిలియన్ థౌజండ్స్ ఉంటాయి. నీకు అర్థమైందా? ఒక్కసారి రీక్యాప్ చేస్తున్నాను, జాగ్రత్త చూడు. ఇది 3 మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నానా? 1 మిలియన్ 10 లక్షలు, 1 బిలియన్ 100 కోట్లు, 1 ట్రిలియన్ 1,00,000 కోట్లు. 1 మిలియన్ అంటే ఎప్పుడు కూడా జీరోస్ ప్రకారం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 1,00,000 అంటే లక్షలా గుర్తుపెట్టుకోవద్దు. 1, 10, 100, 1000 అట్లా నువ్వు బట్టి పట్టావనుకో నీకు సరిగ్గా రాదు. అదే కనుక 1s, 10s, 1000s, 100s ఇవన్నీ వద్దు మనకి. 1,00,000 అంటే 5 సున్నాలు ఉంటాయి, 10⁻5. 1000 అంటే 3 సున్నాలు ఉంటాయి, 10³ 10,000 అంటే 4 జీరోస్, 1,00,000 అంటే 5 జీరోస్. దాన్ని 100,000s అంటారు. ఎలాగా? ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో. అది 1 మిలియన్ అయితే 6 జీరోస్ ఉంటాయి, 10⁻6 అంటారు. దీని మీద మీరు ఫోకస్ పెట్టండి. నేర్చుకునేటప్పుడు ఒక్కసారి కొంచెం కష్టం, కానీ వచ్చేసిందా ఇక అసలు చూసే పని లేదు. ఎవరన్నా వచ్చి అదే చెప్పాను నాకు, కోట్లో ఎన్ని సున్నాలు ఉంటాయి అమ్మా అన్నారనుకో, కోట్లోనా సార్ 10⁻7 అంటే కోటి అంటే 10⁻7 7 సున్నాలు ఉంటాయి. ఎమ్మటనే చెప్పేయచ్చు. కోటి అంటే 7 జీరోలు ఉంటాయి, 1,00,000 అంటే 5 జీరోలు ఉంటాయి. టక ఆన్సర్లు అయితే చెప్పేసుకుంటా వచ్చేయచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఏం చెప్పాం? వన్స్, 10s, 100s, 1000s, 10,000s, 100,000s, మిలియన్స్, 10 మిలియన్స్, 100 మిలియన్స్, బిలియన్స్, 10 బిలియన్స్, 100 బిలియన్స్, ట్రిలియన్స్ ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో ఉంటాయి. ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్ మనకు ఆల్రెడీ తెలుసు. 1s, 10s, 1000s, 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, 100 lakhs. ఇక్కడ ఇలా పోతా ఉంటాయి. 10 lakhs, తర్వాత crores, 10 crores, 100 crores ఇంకా పోతా ఉంటాయి. కాబట్టి వాటి గురించి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్కి వచ్చేసా. ఇక్కడ చూడండి, 1,00,000 = -10,000. లక్షలో ఎన్ని 10,000s ఉంటాయి? 1,00,000 అంటే ఏమని చెప్పాం ఇందాకటి వరకు? 10⁻5. 10,000s ఎన్ని 10,000s ఉంటాయి? 10,000 అంటే ఎన్ని జీరోలు? 4, 10⁻4. 5కి 4కి డిఫరెన్స్ ఎంత? 1. 10⁻1. 10⁻1 అంటే 1 సున్నానే కదా, అంటే 10,000s ఉంటాయి. ఇప్పుడు దీన్నే ఇంకోలా రాయొచ్చు. 1,00,000 అంటే అయ్యో నువ్వు ఇక మళ్ళీ మొత్తం పద్ధతి అనమాట. 1,00,000 డివైడెడ్ బై 10,000 అన్నాడు కదా. 10,000 అంటే 4 జీరోస్ ఉంటాయి. ఈ 4 జీరోలు, ఈ 4 జీరోలు కట్ చేసిన అప్పుడు కూడా ఎంత మిగిలింది? 10. అదే ఇది నువ్వు ఇక ఏ కాన్సెప్ట్ చేసినా ఒకటి. 1 మిలియన్ = -100,000. 100,000 అంటే ఎంత? 100,000 అంటే 1,00,000. 100,000 అంటే ఎంత? 1,00,000 కదా. 1 మిలియన్ అంటే ఎంతమ్మా? 10⁻6. 1 మిలియన్ అంటే 10⁻6. 100,000 అంటే ఎంతమ్మా? 10⁻5. 1,00,000 అంటే 5 కదా. 6లో నుంచి 1 మైనస్ చేస్తే 1. 10⁻1 అంటే 10. ఒక జీరోని ఇక మళ్ళీ ప్రత్యేకంగా వేసుకోవాలండి. సో ఇక్కడ కూడా మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి? 10. అంటే 1 మిలియన్ = 100,000 అయిపోయింది.
1 crore ఈక్వల్ టు డాష్ 10 lakhs. 1 crore అంటే కోటి అంటే చెప్పా ఎన్ని జీరోలు ఉంటాయి 7 జీరోస్ ఉంటాయి 7 జీరోస్. 10 lakhs అంటే 10⁻6 అంటే 7 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. 7లో నుంచి 6 మైనస్ చేస్తే 1, 10⁻1 అంటే 10. సో ఇబ్బంది లేదు, 10 lakhs. అర్థమైందిగా. నెక్స్ట్ 1 crore ఈక్వల్ టు డాష్ మిలియన్స్. 1 crore అంటే ఎన్ని మిలియన్స్, 1 కోటి అంటే 10⁻7. మిలియన్ అంటే 10 లక్షలు. 10 లక్షలు అంటే ఎన్ని సున్నాలు చెప్పాం కదా 10⁻6. అసలు వాటిని మర్చిపోవద్దు. మిలియన్ అంటే 10⁻6 10 లక్షలు. బిలియన్ అంటే 10⁻9 9, 6కు 3 కలిపితే 9, అప్పుడు బిలియన్ వచ్చింది. 10⁻9 అంటే బిలియన్ అంటే 100 కోట్లు. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. లక్ష కాదు, 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు అంటే 10⁻9కి ఇంకో 3 కలిపితే 10⁻12. అంటే ఈ 3 గుర్తుపెట్టుకుంటే మనం ఏదైనా చేయొచ్చు. 7లో నుంచి 6 మైనస్ చేస్తే 1, 10⁻1. కాబట్టి ఇక్కడ 10⁻1 అంటే 10. సో ఇబ్బంది లేదు. 1 మిలియన్ అంటే చెప్పాలి 10⁻6 అని. లక్ష అంటే 5, 10⁻5. 6కి 5కి డిఫరెన్స్ ఎంత నాన్న 1 కదా, 10⁻1 అంటే 10. అప్పుడు నువ్వు అనుకుంటావు సార్ మీరు అదంతా చెప్పారు కానీ అన్ని 10లే కదా సార్, ఈజీగా రాసుకుంటూ వచ్చేస్తాయి, ఇట్లా పెట్టి అట్లా వేసేస్తానంటే ఎప్పుడు అయ్యే ఎవరు. నీకు అర్థమవుతుందా. ఎప్పుడు కూడా 10⁻6 అంటే ఇక్కడ 1 మిలియన్ అంటే 10 hundreds అని ఇంక ఎప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడల్లా ఇయ్యేవారు. నేను చెప్పినట్టు అక్కడ 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పాను కాబట్టి ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే నువ్వు ఎలాంటి బిట్ వచ్చినా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి బిట్ వచ్చినా చేస్తావు. మళ్ళీ చెప్పు. 1 మిలియన్ అంటే 10 lakhs. 1 మిలియన్ ఎలా రాసుకోవచ్చు 10⁻6 అని. 1 బిలియన్ అంటే 10⁻9. 10⁻9 దాన్ని ఇండియన్ న్యూమరికల్ సిస్టంలో 100 crores 100 కోట్లు అని చెప్పాలి. 1 ట్రిలియన్ అంటే ఏమని చెప్పాలి 1,00,000 కోట్లు. 1 ట్రిలియన్ మనం ఎలా చెప్పొచ్చు 10⁻12. ఈ 3 విషయాలు ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే వాటికి సబ్ టాపిక్స్ కొన్ని చెప్పాను, ఆ విధంగా ఫస్ట్ సమ్ అనేది చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చెప్దామమ్మా. సెకండ్ క్వశ్చన్లో ప్లేస్ కామాస్ కరెక్ట్లీ అండ్ రైట్ ద న్యూమరల్స్ అన్నారు. అంటే వీటికి కామాలు అనేవి ప్లేస్ చేయాలంట. చేద్దాము. అసలు నెంబర్లు రాసి చేద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియన్ న్యూమరికల్ సిస్టంలో 3 ఫస్ట్ 3 డిజిట్స్ కామా, నెక్స్ట్ 2 డిజిట్స్ కామా, నెక్స్ట్ 2 డిజిట్స్ కామా ఇలా వెళుతూ ఉంటాయి. నేను చెప్పేది ఫస్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మూడింటిని హండ్రెడ్స్ అనుకుందాం. ఇక తర్వాత నుంచి థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో చెప్తా జాగ్రత్తగా. ఇప్పుడు అర్థం చేసుకుందాం. చూడండి. 73,75,307 వరకు ఉంది. ఓకే. 73 lakhs అన్నారంటే అదేంటది ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్. ఎందుకంటే ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో ల్యాక్స్ లేవు, 100,000s ఉంటాయి తప్ప ల్యాక్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇది ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్కి సంబంధించిన ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న. ఇప్పుడు ల్యాక్స్ అన్నాడు కదా, ల్యాక్స్ అనేది ఎక్కడ వచ్చింది అంటే చూడండి, ఈ 3 ప్లేస్లు ఉన్నాయా, ఇవి హండ్రెడ్స్కి సంబంధించిన ప్లేస్లు. మీరు హండ్రెడ్స్, థౌజండ్స్ పెట్టాలి పని లేదు, నేను మీకు చూపించడానికి పెడుతున్నా. ఈ 2 ప్లేసులు థౌజండ్స్కి సంబంధించిన ప్లేస్లు, ఇక్కడ ఒక కామా ఉంటుంది. ఆ తర్వాత ఈ 2 ప్లేస్లు ల్యాక్స్కి సంబంధించిన ప్లేస్లు. అర్థమైందా. ఇప్పుడు ఫిల్ చేద్దాం. చూడండి. 73 lakhs ఎన్ని లక్షలు 73 లక్షలు. ఇదిగో ఈ ల్యాక్స్లో 73 బెట్ అయ్యింది. 75,000 ఎన్ని థౌజండ్స్ 75,000 పెట్టామా. 73 lakhs అయిపోయింది, 75,000 అయిపోయింది. ఇక్కడ ఏముందమ్మా 307 అంటే 307 ఇక్కడ రాసామమ్మా. అంటే దీన్ని ఎలాగ కామాస్ ప్లేస్ చేయాలో కూడా జాగ్రత్త చెప్తున్నా చూడు. 73,75,307 ఇలా ప్లేస్ చేయాలి. నీకు అర్థమైందా. మొదటి ప్రశ్న అర్థమైందా.
73,75,307. సింపుల్గా మాట్లాడతారు, బిట్లు అయితే పోగొట్టుకోవద్దు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. సెకండ్ క్వశ్చన్ 9,05,41,000. కొంతమంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. క్రోర్ అనే మాట వచ్చింది. ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో క్రోర్ అనే మాట ఉంటుందా? ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో క్రోర్ అనే మాట ఉండదు. మరి ఈ క్రోర్ అనేది లేకపోతే అసలు క్రోర్ వరకు ఇండియన్ న్యూమరికల్ సిస్టంలో ఎలా ఉంటుంది? ఇవి హండ్రెడ్స్ సంబంధించినవి. ఇక అక్కడ నుంచి టూ డిజిట్స్కే ఉంటుంది కాబట్టి ఇవి థౌజండ్స్, నెక్స్ట్ ల్యాక్స్, నెక్స్ట్ క్రోర్స్. ఇంతే కదండి. ఓకే, 9 crores అన్నాడు. ఇది క్రోర్స్కు సంబంధించింది కదా. ఇక్కడ 2 డిజిట్లు పెట్టాలి. 9ని 2 డిజిట్లో పెట్టాలి. ఇదిగో ఎట్లా రాసామనుకో ఏమైపోద్ది? 90 అయిపోద్ది. అంతేగా 9. అందుకని 9ని నేను ఎలా రాస్తానంటే 09 పెట్టొచ్చా? 9 crores-ఏగా. కాబట్టి స్టార్టింగ్లో 0 ఉండా లేకపోయినా ఏం కాదు, 9 crores అని పెట్టవచ్చు. 9 crores. ఎన్ని ల్యాక్స్ అమ్మా? 5 lakhs. ఎన్ని ఉన్నాయి మరి ల్యాక్స్లో? రెండు బాక్సులు ఉన్నాయి. 2 బాక్సుల్లో నువ్వు 5ని పెట్టాలి. 2 బాక్సుల్లో 5 పెట్టమంటే 2 5లు పెట్టుకుంటూ వచ్చేయడం కాదు. ఆగు, ఇక్కడ 5 రాయాలంటే 05 పెట్టాలి. ఎందుకంటే 5ని రెండు డిజిట్లో ప్లేస్ చేయాలి కాబట్టి 05. 9 crores, 5 lakhs, థౌజండ్స్ ఉందా? ఇక్కడ ఏమన్నా ఇక్కడ థౌజండ్స్కి సంబంధించింది ఏదన్నా ఉందా మాట? ఏది లేదంటే వదిలేయమని కాదు. అప్పుడేం చేయాలి? ఏమీ లేదు కాబట్టి 0లు పెట్టాలి. జాగ్రత్త. 9 crores, 5 lakhs, 2 బాక్సులు ఉన్నాయి. 2 బాక్సుల్లో 5 పెట్టాలి. అర్థం మారకూడదు. 05 పెట్టామనుకో 5ఏగా. 05 అన్నా 5 అన్నా ఒకటే. ఓకే, 5 lakhs. థౌజండ్స్కి సంబంధించిన మాటే లేదు. ఏదన్నా నెంబర్కి సంబంధించిన మాట లేకపోతే అవి జీరోస్ ప్లేస్ చేయాలి. తర్వాత 41, హండ్రెడ్స్లో 41 పెట్టాలి. 100 వరకు 41 ఉంటుందా లేదా? ఆ 41ని 041 అని పెట్టాలి. 9 crore, 5 lakhs, థౌజండ్స్ లేదు, 41. 9 crore, 5 lakh, 41 ఇలా పెట్టాలి. ఇప్పుడు రాశి విధానం ఎలాగా? 9 lakhs, 5,000, 9 crore, 5 lakhs, 41 ఇలా రాయాలి. 9 crore, 5 lakhs, 41 అని ఇలా రాసి చూపించాలి. మీరు కూడా అలాగే రాయాలి. అర్థమైందా? ఇంత పద్ధతిగా నేను ఎలా రాస్తున్నానో అలా రఫ్లో రాసుకొని మీరు చక్కగా ఆన్సర్స్ అనేవి చేసుకోండి. ఓకేనా? 7 crore, 52 lakh. సరే, ఇక నెంబర్ కూడా చదవవసరంలా. క్రోర్ అన్నాడు. క్రోర్ అంటే ఏ సిస్టమ్? ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్. ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్ కాబట్టి ఫస్ట్ 3 digits, తర్వాత 2 digits, ఎక్కడికి హండ్రెడ్స్, ఎక్కడికి థౌజండ్స్, ఎక్కడికి ల్యాక్స్, ఎక్కడికే క్రోర్స్. అంతే కదా? ఓకే. ఎన్ని క్రోర్స్ అమ్మా? 7 crores. 7ని 2 digitల్లో రాయాలంటే 07 పెట్టాలి. 7ని 2 digitల్లో రాయాలి. 7ఏ ఉండాలి. 07 అయింది. 07 అంటే 7ఏ కదా. 52 lakhs. ల్యాక్స్ ఎంత? 52. 2 digitలు సరిపోయినాయి. ఓకే. 21,000. ఎన్ని థౌజండ్స్? 21,000. 2 digitలు సరిపోయినాయి. 21,000. వెరీ గుడ్. 302. 302 302 ఎవరు రాయాలి? 302 అని రాయాలి. 7 crore, 52 lakhs, 21,000, 302. కాబట్టి దీన్ని ప్లేస్ చేయాలంటే ఎలా చేయాలి? 7 crore, 52 lakhs, 21,000, 302 అనేది మనకి ఆన్సర్గా వచ్చింది. అర్థమైందా? 7 crore 0 రాయలేదేంటి సార్ అనుకో మాకు. స్టార్టింగ్ 0 రాయకపోయినా ఏం కాదు. ఓకేనా? నెక్స్ట్ రోమన్ నెంబర్ డి. 58 million. ఇక్కడ మిలియన్ వచ్చింది. ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో 3 digitsకి కామా పెట్టాలి కాబట్టి ఇక్కడ
ఫస్ట్ 3 డిజిట్స్ హండ్రెడ్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ 3 డిజిట్స్ థౌజండ్స్. నెక్స్ట్ 3 డిజిట్స్ మిలియన్స్. నెక్స్ట్ 3 డిజిట్స్ బిలియన్స్. బిలియన్స్ లేదు ఇక్కడ, ఓకే ఉంచే. మిలియన్స్ వరకు ఇచ్చాడు ప్రశ్న. ఎంత అండి? 58 మిలియన్. 3 డిజిట్లు ఉన్నాయి, అందులో 58 రావాలి. అలాగని ఇక్కడ 58 పెట్టేసాం అనుకో, దీని పక్కన 0 పెట్టి ఖాళీగా ఉందని 0 పెడితే 580 అయిపోద్ది. ఇక్కడ 5 పెట్టేసి ఇక్కడ 8 పెట్టేసాం అనుకో, ఇక్కడ ఖాళీ ఉండిపోద్ది. అప్పుడు పెట్టేస్తే ఎంత అయిపోద్ది? 580 అయిపోద్ది. మరి అట్లా రాకూడదు, 58 రావాలి. అందుకనే ఫస్ట్ 0 పెట్టామనుకో, ఇక్కడ పెట్టామనుకో, ఇప్పుడు ఇది ఎంత అయింది? 58 మిలియన్సే అయింది. 423,000. ఎన్ని థౌజండ్స్? 423,000. 423,202. ఎన్ని? 202 అనేది వచ్చేస్తుంది. 58,423,202 ఈ విధంగా చెయ్యాలి. 58,423,202 అనేది వచ్చింది. అయితే ఇది రాసే విధానం కూడా ఎలాగా? 3 డిజిట్స్కి కామా పెట్టాలి. అది మర్చిపోయామంటే ఇబ్బంది పడిపోతాం. అయితే ఫస్ట్ 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి, నేనేం చేయలేను. మామూలుగా నేను ఇప్పుడు 3 డిజిట్స్కే కామా పెడతా చూడు. 423,202 అంటే ఇటు నుంచి కౌంట్ చేయాలి. 3 డిజిట్స్ 3 డిజిట్స్ కామా పెట్టుకుంటా వస్తూ ఉండాలి. ఓకేనా? ఎలా చదవాలి? 58,423,202 అంటే 202 అని. ఓకే, లాస్ట్ ప్రశ్న చూడండి. 23,30,000. 23 lakhs. మళ్ళీ ల్యాక్స్ అంటే అక్కడికి వచ్చా? ల్యాక్ అంటే ఇండియన్ న్యూమరికల్ సిస్టమా, ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టమా? ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్. ఇండియన్ న్యూమరికల్ సిస్టంలో స్టార్టింగ్ 3 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్, ఇవి హండ్రెడ్స్, ఇవేమో థౌజండ్స్, తర్వాత ల్యాక్స్ కదా. ఓకే, మళ్ళీ ల్యాక్స్. 23 lakhs, ఇదిగో 23 లక్షలు. 30,000. ఎన్ని థౌజండ్స్? 30,000. 30,000 10 అంతే, 10 100లో 10 రావాలమ్మా. 10 రావాలంటే ఇక్కడ 10 పెట్టేసాం అనుకో, ఇక్కడ 10 పెట్టేసాం అనుకో, ఇక్కడ ఖాళీ ఉండిపోయిందా 0 పెడితే 100 అయిపోతుంది. అట్లా పెట్టకూడదు. 100. 23,30,000 ఈ విధంగా ఫిల్ చేసే. సారీ వాడు 10 అన్నాడు కదండి. 10 అండి, 100 కాదు కదా. 23,30,000 10 అని 100లో రాయాలంటే 010 రాయాలి. ఈ విధంగా రాస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని ప్రశ్నలకి ఆన్సర్లు అనేవి చేయాలి. ఓకేనా? ఇక రోమన్ నెంబర్ 3 వచ్చేసి జాగ్రత్త చూడండి. ఇన్సర్ట్ కామా సూటబ్లీ అండ్ రైట్ ద నేమ్స్ అకార్డింగ్ టు ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇండియన్ న్యూమరికల్ సిస్టంలో వీటికి పేర్లు రాయాలంటండి. ఓకే, దీనికి పేరు రాస్తా చూడండి. 87595762 అనేది ఉందండి. కామా పెట్టాలి ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్ని అనుసరించి. ఇండియన్ న్యూమరికల్ సిస్టంలో ఫస్ట్ కామా 3 డిజిట్లు రైట్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేసి అక్కడ పెట్టాలి. అక్కడ నుంచి 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్కి, ఇక్కడ 2 డిజిట్స్కి. మీరు ఏం చేస్తారంటే చిన్నగా రాసుకోండి. ఇక్కడ హెచ్ అని హండ్రెడ్స్, ఇవి థౌజండ్స్, ఇవి ల్యాక్స్, ఇవి క్రోర్స్. అయిపోయిందిగా రాసేస్తాం, అయిపోయిందిగా. 8 crores ఈ రెండు కలిసి చదవాలి. 75 lakhs, 95,762 అయిపోయింది. అంత ఈజీ. అంటే మనం రాసి చూపించాలి కాబట్టి 8 crores 75 ఓకే సారీ 75 lakh 95,762
62 ఈ విధంగా రాయాలి. 8,75,95,762 అనేది మనం ఇక్కడ రాసి చూపించిన విషయం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రోమన్ నెంబర్ బి. ఇక్కడ ఏముంది క్వశ్చన్? 8, 5, 4, 6, 2, 8, 3 అని ఉందండి. ఇలా ఉంటే దీనికి సంబంధించింది మనం చేయాలంటే 1s 10s అవన్నీ వద్దు కానీ 3 డిజిట్స్కి కామా పెట్టాలి, ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్ కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ 2 డిజిట్స్ పెట్టాలి, 2 డిజిట్స్. ఫస్ట్ 3 డిజిట్స్ని హండ్రెడ్స్ అని పెట్టుకుంటే సెకండ్ 2 డిజిట్స్ థౌజండ్స్, తర్వాత 2 డిజిట్స్ ల్యాక్స్ అని పెట్టుకోవాలండి. అయితే ఇక్కడ ఎలా రాసుకోవాలి? 85,46,283 అంతే కదా, అదే రాద్దాం. 45,46,283 ఈ విధంగా చేయాలి. 85,46,283 ఈ విధంగా వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఓకేనా? ఓకే, రోమన్ నెంబర్ సి చూద్దాం ఒకసారి. ఇక్కడ 9990046 అని ఉందండి. వన్స్ ఇక అక్కడ 3 డిజిట్స్ కామా 3 డిజిట్స్ కామా 3 డిజిట్స్ కామా పెట్టాం. ఈ ఫస్ట్ 3 డిజిట్స్కి ఏమని పెట్టుకోవాలి? హండ్రెడ్స్, వీటికి థౌజండ్స్, ఈ రెండిటికి, నెక్స్ట్ ల్యాక్స్, నెక్స్ట్ క్రోర్స్. అయిపోయింది. ఇప్పుడు ఎన్ని క్రోర్స్? 9 క్రోర్స్. 9 క్రోర్స్ కామా అవసరంగా 99,046 9,99,046 ఈ విధంగా ఆన్సర్ అయితే చేయాలి. 9 crore 99 lakh అండి, 99 lakh. ఎందుకంటే ఇది 99 lakhs గురించి ఉంది కదా, థౌజండ్స్ జీరో ఉంది. 9 crore 99 lakh 46 ఈ విధంగా చేయాలి. ఇక లాస్ట్ రోమన్ వచ్చేసి డి. దీంట్లో ఏముంది? 9, 8, 4, 3, 2, 7, 0, 1. 3 డిజిట్స్ కామా పెడితే ఎక్కడ, నెక్స్ట్ 2 డిజిట్స్ కామా పెడితే ఎక్కడ, నెక్స్ట్ 2 డిజిట్స్ కామా పెడితే ఎక్కడ. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఇక్కడ హండ్రెడ్స్ అని, ఇక్కడ థౌజండ్స్ అని, ఇక్కడ ల్యాక్స్ అని, ఇక్కడ క్రోర్స్ అని అర్థమైంది. సో దీని ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవచ్చు? 9 crore 84 lakhs 32,000 701 అంటే 701 ఈ విధంగా రాయాలి. 9 crore 84 lakhs 32,701 అనేది మనకి కావలసిన దీని యొక్క న్యూమరికల్ ఫామ్. అంటే ఇక్కడ న్యూమరేషన్లో ఇండియన్ న్యూమరికల్ సిస్టాన్ని రాసుకోవడం. ఓకేనా? ఓకే అండి, 4th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 1.1 ఎక్సర్సైజ్లో 6th క్లాస్లో. ఇక్కడ చూడండి, సేమ్ సిమిలర్ క్వశ్చన్ 3rd క్వశ్చన్కి. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఇంటర్నేషనల్ సిస్టంలో చెప్పండి అన్నాడు. ఇండియన్ న్యూమరికల్ సిస్టంలో 3 డిజిట్స్కి 2 డిజిట్స్కి 2 డిజిట్స్కి కామా పెట్టుకుంటూ వస్తాం. ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో అన్ని 3 డిజిట్స్కే కామా పెట్టుకుంటూ రావాలి.
నెంబర్ని ఒకసారి రాద్దాం చూడండి. రోమన్ నెంబర్ 1 చేస్తా. 78921092 అనే నెంబర్ ఇచ్చారండి. ఇప్పుడు 3 డిజిట్స్కి కామా, మళ్ళీ 3 డిజిట్స్కి కామా. ఓకే, ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో ఎలా ఉంటుందని చెప్పుకున్నాం? ఫస్ట్ హండ్రెడ్స్ ఉంటాయి ఫస్ట్ 3 డిజిట్స్కి, తర్వాత థౌజండ్స్ ఉంటాయి, తర్వాత మిలియన్స్ ఉంటాయి. అర్థమైందా? అంటే 78,921,092 అని చదవాలి. ఎలా చదవాలి? 78 మిలియన్, ఈ 3 కలిపి ఒకటి చదవాలి. 921,922 అని చదవాలి. 92 హండ్రెడ్స్ అని చదవరు, 92 అని చదవాలి. సో ఇక్కడ చూడండి, 78 మిలియన్ 921,092 78,921,092 ఈ విధంగా మనం జాగ్రత్తగా చదవాలి. ఓకే, రోమన్ నెంబర్ బి చూద్దాం. చూడండి, ఓకే 745223 అని ఉందండి. కామా పెట్టాం, 283 దగ్గర కామా పెట్టాం. ఇక్కడ 3 డిజిట్స్కి కామా పెట్టాలి కదా. ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో 3 డిజిట్స్కి కామా పెట్టాలి. ఫస్ట్ 3 వీటిని హండ్రెడ్స్, తర్వాత థౌజండ్స్, తర్వాత మిలియన్స్ అంటాం. ఇప్పుడు ఎలా చదవాలి? 7 మిలియన్స్, ఎన్ని మిలియన్స్? 7,452,000, ఎన్ని థౌజండ్స్? 452,283. ఎంతండి? 7,452,283. మళ్ళీ దాన్ని రాద్దాం చూడండి. 7 మిలియన్స్ 452,000 283 అయిపోయింది. 7,452,283 ఈ విధంగా సమ్ చేసి క్లోజ్ చేసేయటమే. ఓకే, నెక్స్ట్ సి చూద్దాం. చూడండి, ఇక్కడ 999 ఉంది, 85,102 ఉంది. ఆగండి, ఇప్పుడు దీన్ని కామాలు పెట్టి విడదీయాలి. 3 డిజిట్స్ అంటే ఇక్కడికి, మళ్ళీ 3 డిజిట్స్ అంటే ఇక్కడికి అయిపోయిందండి. ఫస్ట్ వాటిని హండ్రెడ్స్లో అనుకుంటే, ఈ మూడింటిని థౌజండ్స్లో అనుకుంటే, నెక్స్ట్ వచ్చే వాటిని మిలియన్స్లో అనుకోవాలి. ఇప్పుడు ఎలా చదవాలి? 99 మిలియన్స్ 99 మిలియన్స్ 985 985,000 100 2 99 మిలియన్స్ 955,102 అనేది మనకి ఇక్కడ వచ్చింది. 99 మిలియన్స్ 985,102 అనేది వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ 4th క్వశ్చన్లో రోమన్ నెంబర్ డి చూద్దాం. చూడండి ఒకసారి. ఈ డీలో ఏముంది? 480
4 9 8 3 1 కామా అనేది 831 మళ్ళీ 3 డిజిట్స్ కామా పెడితే హండ్రెడ్స్ థౌజండ్స్ మిలియన్స్. ఇక్కడ చూడండి 48 మిలియన్స్ 49 థౌజండ్స్ 831 48 మిలియన్స్ 49,831 అనేది మనకి వచ్చిన ప్రశ్న. ఇక్కడ అదే చేయాలి మనం ఏం చేయాలి 48 మిలియన్ అయితే ఇక్కడ 049 అంటది కానీ 3 డిజిట్లో అక్కడ ఒకటి 0 అయిపోయింది కాబట్టి 49,831 అనేది మనం చెప్పాలి. సో జాగ్రత్తగా ఇలాగా నేను డివైడ్ చేశాను చూసారా, అంటే ఈ కామాస్ని పెట్టుకునే ప్లేస్మెంట్ని బట్టి మనం ఆన్సర్ పెట్టుకోవాలి. అయితే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి 831 హండ్రెడ్స్ అట్లా అనకూడదు. ఇది ఒక గుర్తులా పెట్టాం మనం. హండ్రెడ్స్ లోపల ఉండే నెంబర్ 831 హండ్రెడ్స్, మళ్ళీ అదే హండ్రెడ్స్ అట్లా ఉండవు అనమాట. 831 అది 100లో 831 అంటాం కదా 831 అలా చూడాలి తప్ప 831 హండ్రెడ్స్ అట్లా కొత్త విధానాల్లోకి మీరు వెళ్ళొద్దు. ఓకేనా? 1s 10s 100s ఇక్కడ ఉంటాయి, థౌజండ్స్ మిలియన్స్ అలా ఉంటాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడతో 1.1 ఎక్సైజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 1.2 ఎక్సైజ్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.